pledge that I dedicate myself to preserve the unity, integrity and security of the nation, and also strive hard to spread this message among my fellow countrymen. I take this pledge in the spirit of unification of my country, which was made possible by the vision and actions of జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసుకున్నటువంటి యూనిటీ మార్చ్ కార్యక్రమానికి వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరియు మై డియర్ స్టూడెంట్స్ అండ్ యూత్, మై డియర్ ప్రెస్ బ్రదర్స్ అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవడంలో మనం అందరం కూడా పాల్పంచుకుంటున్నందుకు, నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన రాంబాబు గారికి నా కృతజ్ఞతలు. మీకు అందరికీ తెలుసు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఏం చేశారని నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. యువతకి స్ఫూర్తి, మన దేశాన్ని రేపొద్దున్న ముందుకు తీసుకెళ్ళడానికి మీరందరూ కూడా నేటి పౌరులే, రేపు భారత పౌరులు అని చెప్పేసి మనందరికి చెప్తూ ఆయన స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్నారు. ఎందుకు? మనలో ఐక్యత నింపిండ్రు. మీ ఐక్యత నింపనంటే వారు చేసిన గొప్పతనం ఏంటంటే 560 సంస్థానాలన్నీ అన్నీ ఐక్యత చేసి భారతదేశంగా మన స్వతంత్రం అప్పుడు పోరాడి తీసుకొచ్చారు. అందరినీ ఐక్యత తీసుకు మనలో ఐక్యత అనేది లోపిస్తుంది అనటానికి ఒక చిన్న కారణం మనం అందరం చూసుకున్నట్టయితే, ఒకప్పుడు మన ఇంట్లో ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి, ఇప్పుడు విచ్ఛిన్న కుటుంబాలు అయిపోయినాయి. కాబట్టి కుటుంబంలోనే ఐక్యత లేకపోతే సమాజాన్ని ఐక్యత చేయడం అనేది కొంచెం కష్టమైన సందర్భం. కాబట్టి ఆ ట్రెండ్ నుంచి ఇప్పుడు మళ్ళీ కూడా మనం అందరం కూడా చూసినట్టయితే ఫ్యాషన్ ఎట్లయితే రీసైకిల్ అవుతుందో, పాతప్పుడు ఫ్యాషన్ ఇప్పుడు రీసైకిల్ అవుతుంది. అట్లనే విచ్ఛిన్న కుటుంబాలు అన్నిటి కూడా మళ్ళీ ఉమ్మడి కుటుంబాలుగా వచ్చినట్టయితే ఐక్యతను మన ఇంట్లో నుంచి స్టార్ట్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. ఐక్యత నుంచి మనం సాధించేది ఏంటంటే ఏదైనా సాధించవచ్చు. యూనిటీ ఆఫ్ పవర్ అనేది మన అందరికీ తెలుసు. 5 వేళ్ళు మనం కలిస్తే మన బలం వేరు, 1 వేలుతో చేస్తే వేరే బలం. సో మీరందరూ కూడా వారి సందేశాన్ని మనం అందరం పాటించాలని, అంతేకాకుండా వారి నుంచి మనం స్ఫూర్తి తీసుకోవాల్సింది ఒక 3 కార్యక్రమాల్లో వారి నుంచి మనము యూత్ ముఖ్యంగా మీరందరూ కూడా స్ఫూర్తి తీసుకోవాలి. ఒక లక్ష్యం వైపు ముందు పోవాలంటే, ఒక లక్ష్యాన్ని పెట్టుకొని దాన్ని ముందు రీచ్ కావాలంటే మీరు నేర్చుకోవాల్సింది ఒక 3 కార్యక్రమాలు ఉంటాయి. 3 ఫస్ట్ది ఏదైతే ఉంటుందో క్రమశిక్షణ, డిసిప్లిన్. ఏ పని చేయాలన్నా డిసిప్లిన్తో మనం పని చేసినట్టయితే దాన్ని కరెక్ట్గా రీచ్ కావచ్చు. అట్లాగే లక్ష్య సాధన కోసం మనం కష్టపడే తత్వంలో నిజాయితీగా కష్టపడాలి. నిజాయితీగా కష్టపడ్డట్టయితే ఖచ్చితంగా మనం ఇంటిగ్రిటీ మన ఇంటిగ్రిటీ మనని ఎక్కడైనా మందిలో మనం ఎక్కడున్నా కానీ మన ఇంటిగ్రిటీతో మనం కానీ పనిచేసినట్టయితే అది మనకి ఒక మంచి పేరు తీసుకొస్తుందని, అంతేకాకుండా మనం నేర్చుకోవాల్సింది వారి దగ్గర నుంచి యూనిటీ. ఈ 3 కార్యక్రమాలని మనం కానీ మన జీవితంలో అమలుపరిచినట్టయితే ఖచ్చితంగా మనం సక్సెస్ఫుల్ సిటిజన్ అవుతామని కోరుకుంటూ ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు రాంబాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ స్టార్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మేరా యువ భారత్ కరీంనగర్ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహిస్తున్నటువంటి యూనిటీ మార్చ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హుజురాబాద్ మాధవి మేడం గారికి, అదేవిధంగా జమ్మికుంట సిఐ గారికి, అదేవిధంగా కృష్ణారెడ్డి గారికి స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్, అదేవిధంగా శ్రీనివాస్ గారికి, మన సర్దార్ 150 కన్వీనర్ డిస్ట్రిక్ట్ కన్వీనర్ గారికి, అదేవిధంగా వెంకటరెడ్డి గారికి, అలాగే ఈ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన స్టూడెంట్స్ అయిన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ జమ్మికుంట విద్యార్థులకు, అదేవిధంగా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ హుజురాబాద్ విద్యార్థులకు, అదేవిధంగా కేవీకే విద్యార్థులకు, శ్రవంతి జూనియర్ కాలేజ్ విద్యార్థులకు, అదేవిధంగా